వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. మనం రోజు వాడే మెడిసినే మన ప్రాణాలకు ప్రమాదంగా మారుతాయంటే నమ్మగలరా? అవును. నకిలీ మెడిసిన్ వల్ల ప్రతి ఏడాది ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమంది ఏళ్ల తరబడి నకిలీ మందులు వాడడం వల్ల వ్యాధి నయం కాక చాలా మంది చనిపోతున్నారు కూడా. ఇకపై నకిలీ మెడిసిన్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అసలు నకిలీ మందులను ఎలా గుర్తించాలో చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికే అమల్లో ఉన్న ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతిని ప్రభుత్వం మరింత ఎక్స్పాండ్ చేస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని ఫార్మా కంపెనీలకు కంపల్సరీ చేస్తూ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆలోచిస్తుంది. ఈ ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతి 100% అమలవుతే మెడిసిన్ ప్యాకెట్స్ పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ప్రతి కంపెనీ కంపల్సరిగా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. మరి నకిలీ మెడిసిన్ ను కామన్ పీపుల్ ఎలా గుర్తించాలి అనే కదా మీ డౌట్. చెప్తా వినండి. మెడిసిన్ ప్యాకింగ్ పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ లేకపోవడం, లేదా క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ని మన మొబైల్తో స్కాన్ చేసినప్పుడు మెడిసిన్ పేరు కానీ, కంపెనీ నేమ్, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇలాంటి డీటెయిల్స్ ఏమీ లేకపోతే ఈ మెడిసిన్ నకిలీ అయి ఉండే అవకాశం చాలా ఎక్కువ. గవర్నమెంట్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతిని అన్ని ఫార్మా కంపెనీలకు 100% కంపల్సరీ చేస్తే దీని ద్వారా మార్కెట్లో నకిలీ మెడిసిన్ లేకుండా చేయొచ్చు. మెడిసిన్ డీటెయిల్స్ అన్ని తెలియడం వల్ల మనం బై చేసేటప్పుడు సేఫ్టీ, నమ్మకం పెరుగుతుంది. ఈజీగా క్వాలిటీ ప్రొడక్ట్ కొంటున్నామా లేదా అని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.